ఓం నమ శివాయ. దసరా నవరాత్రులలో భాగంగా రెండవ రోజైనటువంటి ఈరోజు శ్రీ గాయత్రీదేవి అలంకారం. గాయత్రీదేవి వేదమాతగా ప్రసిద్ధి చెందింది. ఆమెకు 5 ముఖాలుంటాయి. ఈ 5 ముఖాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం మరియు పరమాత్మ జ్ఞానాన్ని సూచిస్తూ సింహాసనంపై 10 చేతులతో కూర్చున్నటువంటి దివ్యరూపం. పురాణాలు ఏం చెబుతున్నాయంటే, సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడానికి దివ్యమైన మంత్రం కావాలి. ఆ మంత్రం ఎవరికీ తెలియదు. అప్పుడు పార్వతీదేవి గాయత్రి రూపంలో ప్రత్యక్షమై ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అంటూ గాయత్రి మంత్రాన్ని ఉపదేశించింది. ఆ క్షణం నుంచి సృష్టి శక్తి విస్తరించింది, వేదాలు వెలువడ్డాయి. అందుకే గాయత్రీదేవి జ్ఞానం, శుద్ధి, ధ్యానానికి ప్రతీక. ఈరోజు ఆమెను పూజిస్తే చెడు ఆలోచనలు తొలగిపోతాయి, మంచి జ్ఞానం, దివ్య బుద్ధి కలుగుతుంది. విద్యార్థులు చదువులలో అడ్డంకులు ఎదుర్కొంటున్నటువంటి వారు ప్రత్యేకంగా ఈరోజు గాయత్రీదేవిని పూజిస్తారు. ఈరోజు ప్రత్యేక ప్రసాదం బెల్లం పొంగలి. గొప్ప మనస్సుతో పొంగలి సమర్పిస్తే అమ్మవారు ఇంటికి జ్ఞానవంతులైనటువంటి పిల్లలు శ్రేయస్సు ప్రసాదిస్తారని నమ్మకం. గాయత్రీదేవి మనందరికీ జ్ఞానం, శక్తి, ధైర్యం ప్రసాదించాలని ఈరోజు అమ్మవారిని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు అర్థమైందా? అర్థమైనట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. నవరాత్రులలో మిగిలిన అవతారాలు తెలుసుకోవాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.